రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. దాదాపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. దాని ఇంత 4th పేజు 3rd పేజీలో ఎన్నికలు జరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ ఇంకా 40 రోజులు, ఇంకా 45 రోజులు, ఇంకా 50 రోజులు అంటున్నారు. ఎందుకంటే 2019లో ఉన్న షెడ్యూల్స్ టెంటేటివ్గా ఆ డేట్ రావచ్చు. రెండోది, గత ఎన్నికల్లో తొలి దశలోని ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా జరుగుతుందన్న లెక్కలు వేసుకున్నారు. ఈ 4th పేజ్ జరగటం అన్నది ఒక ఎత్తు అయితే, ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒక్క అనకాపల్లి మినహా మిగతా లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాదాపు తెలుగుదేశం పార్టీలోనూ టెంటేటివ్గా ఒక 16 స్థానాలు ప్రకటించాలి, బట్ లోక్సభ ప్రకటించాలి. కానీ భారతీయ జనతా పార్టీలు ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా కూటమిలో ఈ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమైనా క్లారిటీ రాలేదా, లేదంటే ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీలో కొంత గందరగోళం ఏమైనా ఉందా? సతీష్ అన్న, మీకు ప్యానల్ ఉంటే వెంకరెడ్డికి అందరికీ నమస్కారాలు. నమస్తే. ఎన్నికల కమిషన్ నిన్న ఎన్నికల కోడ్ అమలైంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ ఎన్నికలకి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 97 కోట్ల ఓటర్లతో ఈ ఎన్నికలు జరగబోతాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు. కాబట్టి వాళ్ళు ఈ సెక్యూరిటీ రీజన్స్, ఈ ఈవీఎంలు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీకి వచ్చింది. ఇది మీరు చెప్పినట్టు టికెట్ల విషయం మా కేంద్ర నాయకత్వం గజేంద్ర షెకావత్ గారిని సంప్రదింపులకి పంపడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి సంప్రదింపులు. కాబట్టి ఖచ్చితంగా మా మూడు పార్టీల మధ్య అవగాహనలో తొందరలోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. బలమైన అభ్యర్థులు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే అన్ని విధాల బలమైన అభ్యర్థులు, ప్రజల్లో మంచి పేరు, మిగతా కూడా. ఎందుకంటే అధికార పార్టీకి మాకు అధికార పార్టీకి వచ్చి కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు ఉందండి. భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. కాబట్టి ఆ ప్రజల మద్దతుతో ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ మా ఉమ్మడి అభ్యర్థులు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సిద్ధం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధాని దేశవ్యాప్తంగా అన్ని అభివృద్ధి ప్రదంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పునరుడి అంధకార ప్రదేశ్ నుంచి అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు పోతుందని చెప్పి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, కానీ మీరు 6 ఎంపీ స్థానాలు దాదాపు మీకు ఫిక్స్ అయినట్టే. కానీ ఇంకా 6 ఎంపీ స్థానాల విషయంలో ఏమైనా కొంత గందరగోళం ఏమైనా ఉందా? రెండోది, మన తెలుగుదేశం పార్టీ 34 మందితో రెండో జాబితా ప్రకటించిన రోజు కొందరు మీ పార్టీలో నేతలు అటు మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థానాలను కూడా అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. లేదు, మనకు ఓడిపోయే సీట్లు ఇస్తున్నారంటే అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఒకటి, పొత్తులు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే పొత్తు అంటేనే అడ్జస్ట్మెంట్. పొత్తు కుదిరింటే 3 పార్టీల మధ్య అవగాహన కుదిరిందంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు అందరూ 40 సీట్లు 50 సీట్లు అనుకున్నారు. పొత్తులో భాగంగా ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పే ఉద్దేశంతో వారు కూడా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. కాబట్టి కాంప్రమైజ్ అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. కాబట్టి రాబో రోజుల్లో కేంద్ర పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. మాకు ఎవరికి ఎక్కడ అసంతృప్తి లేదు. ఎవరికి ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీ వారి గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి, ఎందుకంటే క్రమశిక్ష కలిగిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మాకు ఒకటి కనపడుతుంది, కమలం గుర్తు, తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం. అంతే తప్ప నేను కావాలా నీకు కావాలని చెప్పే ఇది భారతీయ జనతా పార్టీలో ఆ సాంప్రదాయం లేదు. మాకు కమలం గెలవాలి, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని కావాలి. రైట్. ఓకే, భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకవైపు ఏమో సొంత ప్రయోజనాల కోసమే పొత్తులు కుదుర్చుకున్నారు, ఒకప్పుడు తిట్టినోళ్ళు ఇప్పుడు చేయి కలుపుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు కుదుర్చుకున్నాము, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవాలి అనేది మా ప్రధాన ధ్యేయం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా ప్రధాన ధ్యేయం అని జనసేన టీడీపీ చెప్తున్నాయి. మీరు పొత్తుకు ప్రాతిపదిక మీ పార్టీ కూడా అదే చెప్తుంది. అయితే 2014, 2018 అలాగే కేంద్రం విభజన హామీల విషయంలో ఏం చేసింది ఏం చేయలేదన్న అంశాన్ని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంఘాలు పాయింట్అవుట్ చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఏం చెప్పొచ్చు, ఏం జరగచ్చు? ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేంద్రం ఇచ్చినటువంటి పథకాలతో మాత్రమే జరిగింది తప్ప ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు పెడితే
స్కీముల పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ని సంక్షోభంలోకి తీసుకోబోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2019 నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 3.5 లక్షల కోట్లు, ఈ రోజు దాదాపు 12 లక్షల కోట్లు. ఏమైంది డబ్బులు అంటే మీరు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. కాబట్టి మీరు చెప్పినట్టు 2014 నుంచి 2018 వరకు ఆ రోజు మిత్రుడు చెప్పాడు వెంకరెడ్డి గారు, ఏమన్నా అభివృద్ధి జరిగిందని. అభివృద్ధి జరిగింది, మేము నిరూపిస్తాం, మా దగ్గర సంఖ్యలు అంకెలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చిందో, విభజన చట్టంలో ఏమేమి చేయాలనుకుందో మేము పూర్తి చేసాం. 98% పూర్తి చేసాం, కొన్ని పూర్తి కాలేదు అనివార్య కారణాల తర్వాత ఎందుకు ఒకరికొకరు పరస్పరంగా దూషించుకున్నారు, మాట్లాడుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు కానీ దానికి కూడా సరైన రీతిలో రెస్పాండ్ అవ్వట్లేదని టీడీపీ బయటికి రావటం. కాబట్టి టీడీపీ ఆ రోజు బయటకు రావడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో తీర్పు అనుకూలంగా రాని కారణంగా ఆ రోజు ప్రజలు వారికి ఏ విధంగా తీర్పు ఇచ్చారు. ఈ రోజు తిరిగి భారతీయ జనతా పార్టీ కూటమి అండగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో ముందుకు పోతామని చెప్పి భావించి వారు రావడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్డీఏ నుంచి మేమేం పంపించలేదని చంద్రబాబు నాయుడు గారు, వారు బయట వెళ్ళారు తప్ప. ఈరోజు చాలా మంది కాన్క్లేవ్ అమిత్ షా కూడా అన్నారు, పరిస్థితి ఆయనకు అర్థమైంది, ఎన్డీఏలోకి తిరిగి వస్తామన్నారు, అందుకు వెల్కమ్ అని అన్నామని. ఇప్పుడు మీరు కానీ గమనించినట్టయితే దేశవ్యాప్తంగా ఈరోజు అందరు చూపులు భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదే పరిస్థితి రాష్ట్రంలో కూడా కావాలంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే వేగంగా ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక భావనతో దేశ ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులు కాదు, రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దు అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా, వద్దనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఓట్ షేరింగ్ అంతా ఈ 3 పార్టీలకు వస్తుంది. కాబట్టి విజయం ఖచ్చితంగా ఈ 3 కూటములకే ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టి విశ్వాసాన్ని మేము చెప్తున్నాం. ఎందుకు ఓటేయాలి చెప్పండి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా చేసినందుక, ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా చేసినందుక, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ గా మార్చినందుక దేనికి వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓటు? ఈ రోజు మీరు కానీ ఇచ్చిన మేనిఫెస్టోను 99% మేము నెరవేర్చాము, చెప్పింది చేశాము, చేయగలిగిందే చేశాము, ఇది ముఖ్యమంత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ చెప్తుంది. ఇది అప్పులు చేసేది గొప్ప, అప్పులు చేసేది గొప్ప. మేనిఫెస్టోలు కూడా ఏం చేశారండి? మేనిఫెస్టోలో కూడా కేవలం ఓట్లు పదిలం చేసుకునేదానికి తప్ప అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో ఒక నూతన పరిశ్రమ, ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నా ఇచ్చినటువంటి మాట నేను మీకు ఒకటి చూపిస్తాను, జస్ట్ మీకు దీనికి సమాధానం చెప్పానండి. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను తిరిగి 2024 ఎన్నికలకు వస్తే ఈ ఒక్క దీనికి మా మిత్రుల్ని సమాధానం చెప్తే చాలు, ఇంకే వాళ్ళని నేనేం అడగదలుచుకోలేదు వాళ్ళని. ఓకే, మీరు చెప్పేది నాకు అర్థమైంది సార్. మద్యపాన నిషేధం గురించి అంటారు, దాని గురించే కదా. ఒక్క మందు షాప్ కూడా కనబడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో ఇప్పుడు రమ్మని చెప్పండి మిత్రుడు వెంకరెడ్డి గారిని. ఆంధ్రప్రదేశ్ కు పోతాం, మద్యం షాపులు ఒక్కటి కూడా ఉండదన్నారు కదా. ఎక్కడ పోయినా ఇచ్చినటువంటి మాట తప్పను, మనము తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి? మద్యం మీద మద్యం